పాలిట డ్రైవర్లు దేవుళ్లని, వారిని సురక్షితంగా గమ్యాలకు చేర్చేందుకు ఆర్టీసీ డ్రైవర్లు నిద్రాహారాలు మాని ప్రాణాలకు తెగించి గమ్యస్థానాలు చేరుస్తారని, అటువంటి వారు దేవుళ్లతో సమానమని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజీ ఆవరణలో జరిగిన రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం అసిస్టెంట్ మేనేజర్ నేను చెప్పాలంటే చెరువులు రూపంలో మీరు కంపోస్ట్ తయారు చేసుకుంటారు సమాజాన్ని ఈ దరిద్ర అంటే ఎవరైతే నేను చాలా మాసోత్సవం అచ్చగా మన బ్యాక్ టు రెస్పాన్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా జాగ్రత్త. కార్యక్రమానికి ఆర్టీసీ డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఆర్ఎం మాట్లాడుతూ ఆర్టీసీ నేటికి మనుగడ సాగిస్తుందంటే ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్లు, ఇతర సిబ్బంది కృషి వల్లనే దేశ స్థాయిలో ఏపీఎస్ ఆర్టీసీకి మంచి పేరు ఉందని తెలిపారు. సుశిక్షితులైన సిబ్బంది వల్లనే ఆర్టీసీ మనుగడ సాగిస్తుందని పేర్కొన్నారు. రీజనల్ ఇన్ఛార్జ్, రీజనల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్లు ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యంగా బాగుంటుందని, వాటికి దూరంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లు, ట్రాఫిక్ ఇన్ఛార్జీలు, మెకానికల్ ఇన్ఛార్జీలు, లైట్ వెహికల్ డ్రైవర్లు తదితరులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి డిపోల డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు. నిజంగా డ్రైవరు పాత్ర అనేటువంటిది బస్సులో ప్రయాణించే ప్రతి వాళ్ళు కూడా దాదాపు 50 మంది ఉంటారు. 50 మంది ప్రాణాలు డ్రైవర్ చేతిలో పెట్టాము అని చెప్పేసి ప్రయాణికులు అనుకుంటూ ఉంటారు. అంటే డ్రైవర్ పాత్ర అంత గొప్పది అన్నమాట. ఆ బస్సులో ప్రయాణించేటువంటి 50 మంది కూడా ఒక డ్రైవర్ యొక్క చర్యలపైన వాళ్ళ జీవితాలు, వాళ్ళ ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. మరి మన ఆర్టీసీ సంబంధించి నేను చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్ళాలంటే కూడా మా పల్లెటూరు నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కి మా కర్నూలు జిల్లాలో చదువుకున్నాను. నేను కర్నూలుకి ఆర్టీసీలో ప్రయాణించాను ఎన్నో ఏళ్ళుగా. నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక స్లోగన్ ఉండేది, ఆర్టీసీ చక్రం ప్రగతి చిహ్నం అని చెప్పేసి. సో అప్పటి నుంచి ఆర్టీసీ ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తూ ఉంది. మరి ఆర్టీసీ ఇటీవలే ప్రభుత్వ శాఖగా మారింది. మరి దేశంలో ఆర్టీసీకి చాలా ప్రత్యేకత ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి ఇందాకే పెద్దలు చెప్పారు, నేను కూడా చిన్నప్పటి నుంచి గమనిస్తున్నా. ఇంధన పొదుపులో అనేక సంవత్సరాల పాటు వరుసగా దేశ స్థాయిలో ప్రథమ అవార్డు మన రాష్ట్రానికి, మన ఏపీఎస్ ఆర్టీసీకి వచ్చింది. మనం ప్రయాణికుల్ని, మన డ్రైవర్ల సోదరులు తక్కువ చేసుకొని మాత్రం ఎవరు మనం మాట్లాడుకోకూడదు. మనం చాలా విధాల ఆర్టీసీని ఈరోజు ఒంగోలులో ఈ డిపో మేనేజర్ గారు వచ్చిన తర్వాత మరి రోజు ఆయన మన యొక్క అభివృద్ధిని పెడుతూ ఉన్నాడు. దాంట్లో మనందరి యొక్క కష్టాజీతం, మనందరి యొక్క శ్రమ దాగి ఉంది. కాబట్టి మనందరం ఇలాగే ఈ యొక్క కార్పొరేషన్ని మనమున్న చెట్టు ఉన్న కొమ్మను మనం నరుక్కోకుండా మన సంవత్సరం మనం అభివృద్ధి చేసుకొని మనం ఇంకా ఎంతో అవార్డులు తీసుకుంటూ మనం నమ్ముకొని 50 మంది ఒక్కొక్క ఫ్యామిలీకి 5 లెక్కన 250 మంది మన మీద డ్రైవర్ ఆధారపడి ఉంటాడు. మనం బస్సు ఎక్కినాక 9 గంటలకే గుర్రమని నిద్రపోయి 4:30కి మెలకువ చేస్తే కళ్ళు తెరిస్తే డ్రైవరు నానా అవస్థలు పడుతూ మరి వెహికల్ నడుపుకొని గమ్యస్థానం మనం చేరేస్తూ ఉన్నాడు. డ్రైవర్ని ఖచ్చితంగా మనం అభినందించాలి, వారి యొక్క సేవలను గుర్తించాలి. ఆ ట్రాఫిక్ విభాగం వాళ్ళు రాత్రనక పగలనక డ్రైవర్లతో మాట్లాడి, వాళ్ళు కూడా అసలు ఏం అలసిపోరు మన డ్రైవర్లు. వాళ్ళతో మాట్లాడి చక్కగా బస్సులు పంపించి సంక్రాంతి ట్రాఫిక్ని క్లియర్ చేసి తర్వాత మళ్ళా 19వ తేదో 20వ తేదో 1,17,00,000 సంపాదించారు రీజియన్కి. అందరు చప్పట్లు కొట్టండి. దట్ ఈస్ 85 వాట్ ఐ థింక్. నేను అక్కడి నుంచే నెల్లూరు నుంచే మానిటర్ చేస్తూ ఉన్నాను. ఆర్ఎం గారు లేరు ఆ రోజు కూడా. నాకైతే అక్కడ నెల్లూరులో 1,30,00,000 వచ్చాయి. మళ్ళీ చప్పట్లు కొట్టండి.